ఈ రోజు ఉందండి అసలు. అందరికీ నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే మా నమస్తే నమస్తే. జై శ్రీరామ్. నమస్తే అమ్మా. అమ్మా నేను పొరపాటున నా జూమ్ ఐడి పెట్టి అంతసేపు రావట్లేదని అనుకున్నాను. దాన్ని రియలైజ్ అదే నా జూమ్ ఐడి కాదు కదా, ఆ వేరేది అని ఇప్పుడు రియలైజ్ చేసి మార్చాను అనమాట. అందువల్ల నా వైపు నుంచే కొంచెం లేట్ అయింది. అది నా నా అదే వెయిట్ తెలివి. చేస్తున్నాం అమ్మా. తెలివి అది అలవాటు అది కదా, అలా పెట్టేస్తాను. జై శ్రీరామమ్మ. జై శ్రీరామమ్మ. అయ్యో రామ్మ, మీరు ప్రయాణం చేస్తూ కూడా చెప్తున్నారమ్మా అసలు. టచ్ వుడ్. మరి రాముడా మజాకానా? అయ్యో రామ్. రాముడు కదమ్మా, మరెవరో అయితే అవునండి. వేరే మాట. నిన్న ఆ సాధు సమ్మేళనం జరుగుతోంది. సెషన్ 4ంటికి మొదలు. నేను ఆహా. ఆయనకి చెప్పాను, మీరు 4ంటికి పెడుతున్నారు, ఎటు కాకుండా అయిపోయింది. 4:30 నుంచి 5:30 దాకా నాకు సమావేశం ఉందంటే, అమ్మా స్టేజ్ మీదకి పిలుస్తాను, మీరు 4:25 దాకా ఉండి వెళ్ళి కాస్త 5:25 కల్లా వచ్చేయండి అన్నారు. ఆహా. అందుకని అక్కడెక్కడో ఆశ్రమం, ఆశ్రమంలో అంత పెద్ద పెద్ద పాటలు గోల ఉంది. ఎక్కడో మీ- వెళ్ళిపోయి ఆ పామ్ చెట్లు ఉన్నాయి, ఆ ఆ, పామాయిల్ చెట్లు, ఆ చెట్లలో ఆ. ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చుని చేశాను. అసలు మీరు అన్ని సార్లు అంటున్నా ఏం వినపట్టం లేదండి అని. అసలు అంటే మీ సత్సంకల్పానికి అంత చక్కగా చెప్తున్న ఆ ప్రయాణాలు అన్నిటిలోనే అలా చెప్తున్నా అసలు అలాగా మైమర్చిపోయేటట్టునే ఎవరింట్లో ఉన్నాను. ఉంటే వాళ్ళ ఇంట్లో ఏ మీటింగ్ లో ఉన్నా చెప్పాను, 4:30 నుంచి 5:30 దాకా నన్ను డిస్టర్బ్ చేయకండి అని. ఎందుకంటే నా జూమ్ అయితే నాకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఇది సుధీర వాళ్ళ జూమ్ మీటింగ్ కనుక నాకు పెద్ద సమస్య లేకుండా నేను జస్ట్ జూమ్ ఆన్ చేసుకుంటే సరిపోతాయి అన్నమాట. అమ్మ మళ్ళీ ఎవరో కిస్ 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 అంటున్నారు, ఎవరితో ఆ సౌండ్ చూడండి అమ్మా. నిన్న కూడా అలాగే చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. నేను మ్యూట్ పెట్టేస్తానమ్మా. ధన్యవాదాలమ్మా. మీరు కాదు, ఎవరిదో అది మరి కిస్ 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 అని వస్తుంది. ఆహా. అది మీదని అంటల్లా, నేను ఎవరిదో తెలియదు. ఆహా, అంటే ఇక అది మొదలు అది పెట్టేస్తున్నా. ఎవరికి తెలుస్తుందంటే అది ఎవరికి తెలుస్తుందంటే వీళ్ళకి తెలుస్తుంది. ఎవరికి, ఎవరు ఆ పోస్టో వాళ్ళకి తెలుస్తుంది. దే కెన్ మ్యూట్ ఎవ్రీబడి. ఆహా, ఓకే. వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంతకీ మీరు ఎప్పుడు తెలిసిందైతే వస్తారమ్మా ఇప్పుడు. హైదరాబాద్? ఏమ్మా? మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చేస్తారమ్మా? వచ్చేసాను, మా హైదరాబాద్ వచ్చేసాను. అంటే వాళ్ళ మీరు పొద్దున ఉదయం ఉదయం పూట కూడా మీ మాటలు వినటం లేదు కదా, సాయంకాలం వరకు అంటే వెయిట్ చేసి ట్రైన్ వచ్చే, కాదమ్మా, ట్రైన్ వచ్చేటప్పటికి 6:45 అయింది. ఇంటికి వచ్చేప్పటికి 7:30. ఆహా, ఓకే. అసలు 7:30కి మన ఉద్యమం మార్నింగ్ అయిపోతుంది కదా. అయిపోతుంది, కరెక్ట్ గా అయిపోతుంది. అంటే అసలు ఆ మాటల్లో ఎంత మ్, నా కష్టాలు ఎన్నో, ఆ కష్టాలన్నీ అలా మర్చిపోయేటట్టు నాకు ముందు అడుగు వేసేటట్టు వెళ్తుందమ్మా. అందుకే చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. పోలేండమ్మా. ఇప్పుడు 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 మన రామాయణం చెప్పుకుందాం. మాట్లాడద్దమ్మా. అంత అలాగేనమ్మా, సమయం వృధా సంతోషం అమ్మా. చేయద్దమ్మా. వద్దు వద్దు ఓకే. వద్దు వద్దు. ఓకే అమ్మా. నమస్తే అమ్మా. ఓ ఓ ఓ తన్నో మిత్రస్యం వరుణ, తన్నో భవత్వర్యమా, తన్న ఇంద్రో బృహస్పతి, తన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి
త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మామవతు తద్వక్తారమవతు, అవతు మాం, అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. నిన్న మనం దాంపత్య ధర్మానికి సంబంధించిన విషయాలు కొన్ని చెప్పుకుంటూ ఉన్నాం. మధ్యలో చాలా విఘ్నాలు, డిస్టర్బెన్సెస్ వచ్చాయి. అయినా మనం దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేసి చాలా వరకు చెప్పుకున్నాం. ఇంకా అందులో అనేకమైనటువంటి అంశాలు మనం తెలుసుకోవలసినవి కనపడుతూ ఉన్నాయి. మనకి మామూలుగా నిన్ననే అనుకున్నట్టున్నాం, దంపతి అన్నటువంటి మాట ఏకవచనంగానే ఉండాలి. దంపతులు అంటే 2 జంటలు, 3 జంటలు, 2 కన్నా ఎక్కువ జంటలు అని అర్థం ఉంటుంది. ఈ దంపతి యొక్క ధర్మం ఏదైతే ఉందో అది దాంపత్య ధర్మం. రామాయణంలో మనకి ఈ దాంపత్య ధర్మం అనేది చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది. కారణం ఏమిటంటే అప్పటి వరకు ఒక పురుషుడు అనేక మంది స్త్రీలని వివాహం చేసుకోవడం అన్నది పొరపాటుగా ఎక్కడ పరిగణించబడ్డ. చాలా మందికి 2 భార్యలు ఉన్నట్టుగా ఉంది. ధర్మ మార్గంలో చరించేటటువంటి ఋషులు మొదలైన వాళ్ళకి 2 భార్యలు కనపడరు, ఒక భార్య కనపడుతుంది. రాజులలో మాత్రం 2 భార్యలు ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయి. రాజులు మాత్రం మనుషులు గారా? వాళ్ళు కూడా ఈ ధర్మాన్ని పాటించాల్సినటువంటి వాళ్లే కదా. అందువల్ల దానిని కూడా ప్రతిపాదించదలుచుకున్నాడు శ్రీరామచంద్రుడు. దాన్ని ప్రతిపాదించి దానికి ఫలితంగా తాను ఏకపత్ని వ్రతాన్ని పాటించాడు. తన తండ్రి అయినటువంటి దశరథుడు ఏకపత్ని వ్రతాన్ని పాటించల. మనకి ఎక్కడన్నా దాని గురించి ఏమైనా మాట వచ్చిందా? దశరథుని ఏకపత్ని వ్రతాన్ని అనుసరించలేదు. ముగ్గురు, అనేక మంది భార్యల్ని, ముగ్గురు ప్రముఖమైనటువంటి వారు, మిగిలినటువంటి వారు సామాన్యమైన వారు. వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళ గురించి ఏమన్నా మాట్లాడా? కనీసం కౌసల్య గాని, కైక గాని, సుమిత్ర గాని మాట్లాడారా? ఎవరు ఏం మాట్లాడలా. అందరూ అదొక సహజమైన ప్రక్రియ అన్నట్టుగా అంగీకరించారు. కానీ కౌసల్య ఆ పిమ్మట రాముడు దానికి సంబంధించినటువంటి కష్టాన్ని పడ్డారు. ఏమిటది? దానికి సంబంధించిన కష్టం బహుభార్యాత్వం వల్ల సపత్ని దోషం ఉంటుంది. సపత్ని దోషం అంటే సవతి. కౌసల్యకి కైకేయి సవతి. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఆ సహజంగా అంగీకరించి చక్కగా ఉండిపోయినటువంటిది సుమిత్ర. అయితే కైక కూడా అంగీకరించే వచ్చింది, కానీ తన యొక్క ఆధిక్యం చూపించాలని తాపత్రయపడింది. ఆధిక్యం చూపించటానికి పడినటువంటి తాపత్రయానికి ఫలితంగా రాముడు అరణ్యవాసం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.
రాముడు అరణ్యవాసం వరకు పర్వాలేదు గాని రాముణ్ణి చూడలేకపోవడం వల్ల దశరథుడు ప్రాణం వదలడం అన్నది జరిగింది. ఇవన్నీ ఒకవేళ ఆ బహుభార్యాత్వం లేకపోతే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. అంటే మనం అనుకోవాల్సినటువంటి మాట. మీరు చూడండి, జనకుడికి ఎక్కువ మంది భార్యలు ఉన్నట్టు లేరు, కైకేయి తండ్రికి ఎక్కువ మంది భార్యలు ఉన్నట్టు లేరు, సుమిత్ర తండ్రికి లేరు, ఎవరికి కనపట్టల్లా. సంతానం లేకపోతే కూడా రామపాదుడు కూడా ఇంకొక వివాహం చేసుకున్నట్టుగా కనపడలేదు. రఘువంశరాజుల్లోనూ ఎవరో ఒక్కళ్ళు మాత్రమే చేసుకున్నట్టుగా ఉంది ఇద్దరు భార్యల్ని. అసమంజుడు వాళ్ళు పుట్టారు కదా వాళ్ళకి, ఆ వాళ్ళు తప్ప ఇంకా ఎక్కడా కూడా ఆ విధంగా ఎక్కువ మంది జన్మించింది లేదు. సగరుడు తప్ప, అది కూడా సంతానం లేక జరిగిందని. ఎక్కడా కూడా అనేక మంది భార్యలు ఉన్నట్లేరు. దీనిని మానవ జాతి పట్ల గౌరవం కలగడానికి ఇది ఒకానొక కారణంగా చూపించదలుచుకున్నాడు శ్రీరామచంద్రుడు. ఆ కారణంగానే రాముడు తాను ఏకపత్ని వ్రతుడుగా ఉన్నాడు, దాన్ని ఒక ఆదర్శంగా చూపించాడు. ఏకపత్ని వ్రతం అన్నంత మాత్రాన సరిపోయిందా? ఆవిడ పతివ్రత అన్నంత మాత్రాన సరిపోయిందా? కానీ ఆ ఇద్దరి మధ్య అన్యోన్యత ఉండాలి కదా. ఇద్దరు వేరే వాళ్ళని గురించి కలలో కూడా ఆలోచించకపోయినా ఉన్నప్పుడు కూడా ఒకే రకంగా ఉండాలి కదా, ఒకే ఏకాత్మతా భావనతో ఉండాలి కదా. శరీరాలు వేరైన మనస్సు ఒక్కటే అన్నట్టుగా వాళ్ళ జీవితం గడవవలసినటువంటి అవసరం. దాన్ని నిరూపించారు సీతారాములు. అందుకే ఇప్పటికి కూడా మనకి ఆదర్శ దంపతుల్లో చెప్పుకునేటటువంటిది సీతారామాభ్యాం నమః అని ఎప్పుడు కూడా సంకల్పం చెప్పుకుని పూజ చేసుకునేటప్పుడు దివ్య దంపతుల గురించి చెప్పుకుంటూ దేవతల గురించి చెప్పి, ఋషుల గురించి చెప్పి, రాజుల్లో సీతారామాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మాతా పితృభ్యో నమః అని చెప్పి కదా మనం నిత్య పూజ చేసుకునేది. అందులో చెప్పుకునేటటువంటిది పురాణ పురుషుల్లో చెప్పుకునేటటువంటి వారు ఎవరి గురించి చెప్తాం? సీతారాముల గురించే చెప్తాం. అంటే ఈ మధ్య కాలంలో మనకి చాలా మంది అంటూ ఉంటారు, సీత పేరు పెట్టుకుంటే కష్టం అండి, అడవులో ఉంది, భర్త వదిలేశాడు. అవును, రెండూ జరిగాయి. కానీ ఎంతకాలం? 11,000 సంవత్సరాల రాజ పరిపాలనలో 10,000 ఏళ్ళు సీతారాములు కలిసి చక్కగా జీవిస్తే అందులో ఒక్క ఏడాది మాత్రం సీతాదేవి రావణుడు ఎత్తుకుని వెళ్ళడం వల్ల రాముడికి దూరంగా ఉంది. 10,000 సంవత్సరాల తర్వాత ఒక 12 సంవత్సరాలు దూరంగా ఉంది. ఆ పైన తన అసలు లేనే లేదు, శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకా జీవించి ఉండి భర్తకి దూరంగా ఉన్నది ఎంత? పోనీ 10,000 సంవత్సరాలు లెక్క వేసుకున్నా 10,000 సంవత్సరాలలో ఒక్క ఏడాది, ఆ తరువాత ఒక 12 ఏళ్ళు, ఎంతవరకు? ఏమంత ఎక్కువ? ఈ మొత్తం సీతారాముల జీవనం ఎంతకాలం జరిగిందో దాని యొక్క లెక్క తెలియకపోవడం వల్ల అయ్య బాబోయ్ ఎంతకాలం కష్టాల్లో ఉన్నారు అనుకుంటారు. కానీ వారు ఉన్నంతకాలం శరీరం వదిలినా, ఇద్దరు విడివిడిగా ఉన్నా దాంపత్య ధర్మానికి ఆదర్శప్రాయంగానే ఉన్నారు. ఇద్దరు మరొకళ్ళ గురించి కలలో కూడా ఒక ఊహ చేయలేదు. ఇద్దరు కూడా బ్రహ్మచర్యం పాటించాలన్నంత కాలం చక్కగా ఎటువంటి సందేహం లేకుండా నియమంగా నిష్ఠగా పాటించారు. సంతానం కావాలనుకున్నప్పుడు మాత్రమే సంతతిని పొందడం జరిగింది. ఒకవేళ సీత పక్కనే ఉన్నా సీతారాములు సంతానం పొందిన తర్వాత యోగ్యుడైనటువంటి కుమారుడు జన్మించిన తరువాత మిత్రుల వలె ఉంటారే తప్ప భార్యాభర్తల్లాగా ఆ శృంగార సంబంధమైనటువంటి వ్యవహారం ఉండదు. అది వాళ్ళ పద్ధతి, అంతే కదండి. రఘువంశరాజుల గురించి చెప్తూ ఏం చెప్పారు? వార్ధకే మునివృత్తినాం అన్నారు. వార్ధకంలో మునివృత్తితో ఉంటారే తప్ప భోగాలు అనుభవించేటటువంటి లక్షణం వారికి ఎవరికి లేదు. అది ఆ విధంగా ఉన్నటువంటి వాటిల్లో నిన్న మనం ఒకటి రెండు పరామర్శించుకున్నాం. అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు సీతాదేవి నేను కూడా వస్తానంటే రాముడు వద్దన్నాడు.
వద్దంటే ఈవిడ చాలా వాదించింది వస్తానని. ఆ వాదించి చెప్పినటువంటి వాటిల్లో ప్రతి దానికి కూడా ఎవరు సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు. అక్కడ క్రూర మృగాలు ఉంటాయంటే నువ్వు గొప్ప విలుకాడివి, పరాక్రమవంతుడివి అని. రాక్షసులు ఉంటారు అంటే నేను వీర్యశుల్కని అని. అంటే పరాక్రమం కలిగినటువంటి వాడు నన్ను గెలుచుకున్నాడు తప్ప మరొకటి కాదు. అది అయోధ్య పట్టణంలో రాజభవనాలు ఉంటాయనుకున్నావా? అది అడవి అన్నాడు. నువ్వు ఉంటే నాకది అడవి కూడా అయోధ్యలాగా ఉంటుంది. నువ్వు లేకపోతే అయోధ్య కూడా అడవిలాగే ఉంటుంది. అందువల్ల నేనిక్కడ ఉండి సుఖపడలేను. ఏదో తల్లికి సేవ చేయమన్నాడు, తండ్రి గారిని చూసుకోమన్నాడు. ఇవన్నీ నువ్వు ఉంటే నీకు తోడుగా నేను చేస్తాను. నేను వాళ్ళని నిరాదరించట్లేదు. కానీ నువ్వు ఉండాలి కదా పక్కన. అది కదా పాతివ్రత్య ధర్మం అంటే. భర్తను అనుసరించి ఉండడమే ధర్మం కదా. భర్తకి ఒక నియమం చెబితే అది భార్యకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అరణ్యవాసం అన్నది నీకు నిర్దేశిస్తే అది నాకు కూడా నిర్దేశించినట్టే. దానిని పక్కకి పెట్టేటటువంటి అవకాశం లేదు. కనుక నేను వస్తా. భరతుడి దగ్గర జాగ్రత్తగా ఉండు, నిన్ను పోషిస్తాడు, ఇవన్నీ చెప్పాడు. ఒక అసమర్థుడైనటువంటి వాడి మాటలాగా మాట్లాడద్దంట. అక్కడ నేను అరణ్యవాసం చేస్తున్నాను, నారచీరలు కట్టుకుంటానే తప్ప భోగాలుండవు. నేను ముని దీక్ష వహిస్తాను అంటే నేను దానికి సహకరిస్తా. పువ్వులు తెచ్చి పెట్టడం, ఆశ్రమం శుభ్రం చేయడం, నువ్వు తపస్సు చేసుకుంటావంటే, ధ్యానం చేసుకుంటావంటే, పూజ చేస్తావంటే, అనుష్ఠానం చేస్తావంటే, నీళ్లు తెచ్చివ్వడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి నీకు సహకరిస్తాం. అయ్యో, నడవలేవు, నువ్వు సుకుమారివి, దారిలో ముళ్ళు, రాళ్ళు, ఎముకలు ఇలాంటివన్నీ ఉంటాయి అంటే, అవును, నాకు ఆ సంగతి తెలుసు. నువ్వు నడుస్తూ ఉంటే నీ కాళ్ళకి ఎక్కడ గుచ్చుకుంటాయో అందుకని నేను వాటిని శుభ్రం చేసి నీ నడక సుగమం చేస్తానండి. ఇంతకన్నా మరొక రకంగా ఆ ఉండగలగడం అవకాశం ఉందా ఎవరికన్నా? ఎదుటి వాళ్ళని ఒప్పించటానికి, రాముడి దగ్గర మాట్లాడడానికి ప్రశ్నే విషయం ఏం లేదు. అందుకని ఏదేమైనా రావద్దని ఏ ఇంత్వామన్యత వైదేహ పితా మే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియ పురుష విగ్రహం. మా విదేహ దేశంలో ఉన్న మా తండ్రి గారైన మిథిలాధిపతి ఏమననుకుంటాడు, పురుష రూపంలో ఉన్న స్త్రీని నేను అల్లుడుగా పొందాను కదా అన్న సంగతి తెలియక ఆనందంగా ఉన్నాడు. అంటే ఇన్ని మాటలు చెప్తే కూడా భార్యను రక్షించుకోవడం చేత కానివాడు పురుషుడా? కాదు కదా. ఇది అయినా తానే ఇంత ధైర్యంగా అరణ్యవాసం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి వస్తూ ఉంటే పురుషుడైనటువంటి వాడు ఎందుకు వెనకాడుతున్నాడు? పిరికితనం కదా. అది ఉండకూడదు. ఏ స్త్రీ అయినానండి లోకంలో తనకన్నా తన భర్త కొంచెం పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, బలశాలి, అన్ని విషయాల్లో తనకన్నా కొంచెం అధికంగా ఉండాలని కోరుకుంటుంది. అది లోక సహజం. సీత కూడా అలాగే కోరుకుంది. అట్లా కోరుకోబట్టే ఏం చెప్తుంది? హనుమ తీసుకెళ్ళిపోతాను రా అంటే రావణుడు దొంగతనంగా తెచ్చాడు. రాముడు ఎలా తీసుకెళ్ళాలి? దొరతనంగా తీసుకెళ్ళాలి. లేకపోతే ఏమంటారు? రావణుని కన్న మిక్కిలి భూవరుడే దొంగయే అంటారు. రావణుడు దొంగ, రాముడు గజ దొంగ. అంటే దొంగ దాచిన వస్తువులని వెతికి పట్టుకు రాగలిగినటువంటి తెలివితేట గలవాడు. ఎవరు గొప్పవాడు? దొంగ అయితే గజ దొంగ అంటారు. రాముడికి అటువంటి గజ దొంగ అనే లక్షణం రావడం నాకు ఇష్టం లేదండి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏముంది అంటే రా- రా- రావణుడితో చెప్తుంది, అసందేశాత్తు రామస్య తపశ్చానుపాలనాత్ భస్ మా నిన్ను నేను రాముడు నాకు సందేశం పంపకపోబట్టి నువ్వు చేసాయి అని అనలా, నేను వస్తానన్నాడు. అందుకని ఆగాలి. తపశ్చానుపాలనాత్ తపస్సు చేస్తున్నటువంటి కారణంగా భస్మం నకుర్మి
నేను నిన్ను భస్మం చేయటంలా. భస్మార్హ తేజత నకుర్మి భస్మార్హ తేజత. నేను నిన్ను ఎందుకు తగలబెట్టట్లేదు? నువ్వు తగలబెట్టదగిన లక్షణాలు కలిగిన వాడివే. నేను తగలపెట్టాలి, అసలు నేను తగలబెట్టగలను. కానీ ఆ పని చేయమని నా భర్త గాని, లేకపోతే నా భర్త అనలేదు. అయినా నీలాంటి వాడి మీద నాకున్న తపశ్శక్తిని వృధా చేసుకుంటానా? ఓ బాణంతో పోతావు నువ్వు, తపస్సు ఎందుకు వృధా చేయాలి? మనం అంటూ ఉంటాం కదండి, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటే, చింతకాయలు కొట్టడానికి ఓ రాయో కర్రో చాలు, మంత్రాలు ఎందుకండి? సంవత్సరాల తరబడి సాధన చేసి ఒక చింతకాయలు రాలగొట్టడానికి మంత్రాలు నేర్చుకోవాలా? అందుకని అది సరైన పద్ధతి కాదు. కనుక మంత్రం దానివల్ల తపస్సు వృధా చేసుకుంది. దీనికి రామకృష్ణ పరమహంస జీవితంలో కథ చెప్తారు. ఒక ఆయన రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి, చూడండి నేను నీళ్ల మించి దాటి ఎలా పెడుతున్నాను అని, నీళ్ల మించి గబగబా ఇటు నుంచి అటు గంగా నదిని దాటి అవతల ఒడ్డుకి వెళ్ళాడు. పెడితే ఆ రామకృష్ణ పరమహంస చిన్న ఆ బోట్లు పుట్టిల్ లాంటివి ఉంటాయి అక్కడ, దాంట్లో అవతల పక్కకి వెళ్ళాడు. వెళ్ళాక ఆయన అన్నట్ట, నేను ఎన్నో సంవత్సరాలు సాధన చేసి నీటి మీద నడవగలిగే శక్తిని సంపాదించాను అన్నాడు. పరమహంస అన్నాడు, పాల ఇచ్చి నీ దాటొచ్చాను. అంటే నీటి మీద నడవగలిగిన శక్తి సంపాదించడానికి జీవితం అంతా సాధన చెయ్యాలా? అదే దేవుణ్ణి చూడ్డానికో మోక్షం కోసమో చేస్తే బాగుంటుంది కానీ, ఇట్లాంటి పనికిరాని చిన్న విషయాల కోసం చేయడం అన్నది అంత తెలివిగల పని కాదు. కనుక రావణుణ్ణి చంపడం లాంటి చిన్న పని చేయడానికి తన తపస్సు వృధా చేయకూడదు. అసలు తనని తీసుకుని వెళ్ళవలసిందెవరు? భార్యని చాలా జాగ్రత్తగా రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? రాముడిది. రాముడిని చేయనియండి, ఎప్పటికొస్తే అప్పటికొస్తాడు. వచ్చి నన్ను విడిపించటం అనేటటువంటి తన బాధ్యతను నిర్వర్తించేదాకా నేను ఎదురు చూస్తా. అంతేగాని తొందరపడి నువ్వేం చేయకుండా ఒక్కడే ఉండి నా పని నేను చూసుకుంటా. ఈ కాలంలో చాలా మంది అంటూ ఉంటారు, భర్తలు పని చేయటం లేదని, పిల్లలు మాట వింటం లేదని, తనకి ఏది సహాయం చేయటం లేదని. ఎందుకు చేస్తారండి అన్ని మనం చేస్తుంటే? వాళ్ళకి అప్పచెప్పి ఆగాలి. కొంచెం సరిగ్గా చేయకపోయినా, కొంచెం ఆలస్యంగా చేసినా, వాళ్ళు చేసేదాకా ఆగితే తప్పనిసరిగా చేస్తారు. మనకు ఆగే ఓపిక లేక తొందరపడి, అంతేకాకుండా అన్ని నేను చేశాను నువ్వు క్రెడిట్ ఒకటిలా కిరీటం లాగా పెట్టుకోవడం కోసం నెత్తి మీద ఏదో వాడంటాడు కోడికల్లాగా పెట్టుకోవడం కోసం, నిమల్పించం కాకపోయినా అలా పెట్టుకోవడం కోసం అన్ని పనులు నేనే చేస్తాను, ఇంకెవరు చేయరండి, నేనే చేసుకోవాలి. నేనే చేసుకోవాలి ఎందుకు? పనులప్పచెప్పు, ఎదురు చూడు. కొంచెం ఆలస్యం అవుతుంది, నష్టమేమిటి? నీ ఆరోగ్యం చెడిపోయి నీ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ నశించే కన్నా కొంచెం ఆలస్యం అయితే నష్టమేం లేదు. మొదట్లో ఆలస్యం అవుతుంది, రాను రాను మానంగా అయిపోతుంది. ఇది సీతాదేవి ఇక్కడ చేసినటువంటి పనిని చూసి మనం నేర్చుకోవాలి. ఆలస్యం అయితే అయింది, ఎన్నాళ్ళకి వస్తే అన్నాళ్ళకి వస్తాడు. రాముడు వచ్చి తీసుకెళ్ళాలి, నేను రావడం ఏమిటి? నన్ను అరణ్యంలో ఉండగా రక్షించవలసినటువంటి బాధ్యత రాముడిది. ఆయన వీర్యశుల్కగా నన్ను స్వీకరించాడు. అంటే పరాక్రమవంతుడైనటువంటి వాడికి మాత్రమే నా కుమార్తెనిస్తాను అని చెప్పి జనక మహారాజు ఒక పందెం పడితే, ఆ పందెంలో గెలుచుకుని నన్ను పొందాడే తప్ప ఆషామాషిగా పొందలేదు. మరి ఇదే పోటీ ఊర్మిళకు గాని, మాండవి శృతకీర్తులకు గాని పెట్టారా? పెట్టలేదుగా. ఒక సీతకే పెట్టారు. భవిష్యత్తు తెలుసా? ఊహ చేశారా? భవిష్యత్తు తెలిసినా తెలియకపోయినా జనకుడికి తెలిసింది ఏమిటి అంటే, సీత యొక్క ఆ సౌశీల్యం, సౌందర్యం, ఆవిడ ఆవిర్భవించినటువంటి తీరు, ఇవన్నీ తెలుసుకున్నటువంటి ప్రతి వాళ్ళు సీత తమకి భార్యగా కావాలని చెప్పి జనకుడికి రాయబారాలు పంపితే, ఎలాగా సరైనటువంటి వాడిని ఎన్నుకోవడం ఎట్లాగా అని ఆలోచన చేసి, తన దగ్గర ఉన్నటువంటి శివధనుస్సుని ఎక్కుపెట్టగలిగినటువంటి వాడు, అంతటి పరాక్రమం, బలం, సామర్థ్యం ఉన్నవాడు మాత్రమే
సీతకి భర్త అయ్యేటటువంటి అధికారం కలిగి ఉంటాడు అని చెప్పి ఒక చిన్న పందెం కట్టాడు జనక మహారాజు. చిన్నదా, చాలా పెద్దది కట్టాడు. ఎందుకని? తండ్రి దగ్గర ఉండగానే సీత కావాలని చెప్పి వచ్చి యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు. రేపొద్దున యవ్వనవతి అయి భర్త వెనకాల ఉన్నప్పుడు ఎంతమంది ఆవిడ వెంటబడతారు? తాను రక్షించినట్టు భర్త కూడా ఆవిడని రక్షించగలగాలి. అందుకని ఈ చిన్న, అదే చిన్న అనకూడదు, ఈ పందెం పెట్టాడు. ఇందులో రాముడు గెలుచుకున్నాడు. ఇంతటి వీర్యశుల్క అయిన తనని తన పరాక్రమం చూపించి గెలుచుకున్నటువంటి రాముడు తన పరాక్రమాన్ని చూపించి వచ్చి తనని తీసుకుని వెళ్ళాలి. తనంతట తనని తాను విడిపించుకున్నట్టయితే ఎట్లా ఉంటుంది? నీకు నచ్చిన రోజులు ఉన్నావు, తర్వాత యువతలకు వచ్చావనంటే అని ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం కదండి. రకరకాల అర్థాల్లో వింటూ ఉంటాం. అందువల్ల నేను ఇలాగే ఉంటా, ఏం చేయను. నన్ను రక్షించుకునే బాధ్యత నీది. అప్పటి వరకు ఎదురు చూస్తా. ఏదన్నా తేడా వస్తే అసమర్థత భర్తకి పెడుతుంది, ఈవిడికి వెళ్ళదు. రక్షిత సర్వధర్మస్య స్వధర్మస్య అని కదా రాముడి గురించి చెప్పాం. తన ధర్మాన్ని రక్షించటంతో పాటు అందరూ తమ తమ ధర్మాలని అనుసరించేటట్టుగా ఆదరించేటట్టుగా చేసేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడు అనే మాట రాముడి గురించి చెప్పుకున్నాం. కనుక సీతాదేవి రాముడికి పరీక్ష పెట్టిందా? ఆలోచించండి. హనుమ భుజానెక్కించుకుంటాను, తీసుకెళ్ళిపోతాను, క్షణంలో వెళ్ళిపోతామంటే హనుమ వెంట వెళ్లకుండా ఎదురు చూసింది అంటే రాముడు వచ్చి విడిపించుకుని వెడతాడా? వెళ్ళడా? రావణుడు పరాక్రమవంతుడు అని విని బాబో ఇట్లాంటి వాడితో నేను పోటీ పెట్టుకోవడం దేనికి, ఇట్లాంటి వాడితో నాకు అనవసరం, కనుక నేను హనుమంతుడితో వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుందా? ఆలోచించాలి కదా. కనుక ఇలాంటి ఉమ్, మరొకళ్ళు గనక అయినట్టయితే హనుమంతుడి వెంట వెళ్ళిపోయి తొందరగా రాముణ్ణి చేరుకునేవారు. రాముణ్ణి చేరుకుంటే వచ్చే మాట ఏముంటుందండి? అక్కడ లంకలో అనుభవించాల్సిందంత అనుభవించాక ఇప్పుడు లంక వెగటు పుట్టి వచ్చేసింది అనే మాట అంటే అనొచ్చు. రాముడు ఎంత జాగ్రత్తగా సీతాదేవి మీద ఎటువంటి అపనింద పడకుండా కాపాడుకుంటూ వచ్చాడో చూస్తే దాంపత్యం అంటే ఇది కదా అనిపిస్తుంది. అందుకని సీత హనుమ వెంట వెళ్ళాల. రాముడి బాధ్యత రాముడు నిర్వర్తించాలి. రాముడు ఏ రకంగా అయితే తన ధర్మాన్ని నిర్వర్తించి అందరూ తమ ధర్మాలను నిర్వర్తించేట్టు చేస్తాడో సీతాదేవి కూడా రాముడి ధర్మం రాముడే నిర్వర్తించాలన్నట్టు ఆగింది. మరి వీడి దగ్గర సమస్య ఉందా, శక్తి ఉందా లేదా అంటే, నేను తగలబెట్టగలిగిన వాడివి, తగలబెట్టాల్సిన వాడివి నువ్వు, అయినా కానీ నేను తగలబెట్టట్లేదు అని తప్పించుకుందంటే అంటూ ఉంటాం కదా మనుషులు మనం. నేను లేస్తే మనిషిని కాదండి, నేను మొదలు పెట్టానంటే, నేను తలుచుకున్నానంటే అబ్బో, అంటే తలుచుకుంటే కదా తలుచుకో, లేస్తే మనిషిని కాదు అన్నవాడు లేచినప్పటి మాట, లేవనే లేవడు. కూర్చుని చోటు నుంచి లేవకుండా నే లేస్తే మనిషిని కాదు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నేను మొదలు పెట్టానంటే ఆపనే ఆపనండి, నేను మామూలు అనుకుంటున్నారా అని. ఏమీ కాదు, మామూలు లేదు, అలవాట్లు లేవు, ఏమీ లేదు. చాతకానితనం, ఎదుటి వాళ్ళ దగ్గర ఊరికే బింకని చెప్పుకోవడం, ఈ విధంగా నిన్ను తగలబెట్టగలిగిన సామర్థ్యం ఉండి తగలబెట్ట తగిన లక్షణాలు కలిగినటువంటి వాడా ఎందుకు నేను నేను తగలబెట్టట్లేదు, నేను భస్మం ఎందుకు చేయటం లేదు అంటే, రాముడి నుండి నాకు సందేశం రాలేదు వీడిని తగలబెట్టమని. అయినా నీ ఇలాంటి అల్పుడి మీద నా తపస్సుని వృధా చేస్తానా అని. ఈవిడికి ఆ సామర్థ్యం ఉందన్న సంగతి హనుమ తోకకి నిప్పు పెట్టినప్పుడు తెలిసి. రామ్ యజ్జస్తి పతి శుశ్రూషాయ అనే 4 ఒట్లు పెడుతుంది. ఇవి గనక ఉన్నట్టయితే హనుమంతుడికి ఉన్నటువంటి తోకకు ఉన్నటువంటి అగ్ని చల్లబడాలని ప్రార్థిస్తుంది. అది కూడా ఇంకా రాముడికి నా మీద ప్రేమ ఉన్నట్టయితే, అంటే కనపడకుండా పోయిందంటే పోతే పోయింది, ఇంకో భార్యను చేసేసుకోవచ్చు ఆనందం, ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నామంటే మొదటి భార్య కనపడలేదు అని చెప్పి సర్దుకోవచ్చు. ఇలాంటి
పిరికి వాళ్ళు, తక్కువ బుద్ధి కలిగిన వాళ్ళు కూడా ఉంటారు కదండి అని అనుకుంటాడా? అట్లా అట్లా అనుకునేటట్టయితే నా మీద ఇంకా ప్రేమ మిగిలి ఉంటే, అంటే రాముడికి గనక సీత కనపడకపోతే మంచిదేలే, మరో స్త్రీని వివాహం చేసుకోవచ్చు అన్న ఆలోచన గనక ఉన్నట్టయితే హనుమంతుడి తోకకు పెట్టినటువంటి అగ్ని చల్లబడదు. అవి లేకపోతే సీతోభవ హనుమత. ఓ హనుమంతుడికి ఓ అగ్నిదేవ హనుమంతుడికి చల్లబడు అంది. అంటే అక్కడ ఇద్దరికి పరీక్ష. తన యొక్క పాతివ్రత్యానికి పరీక్షతో పాటుగా రాముడి యొక్క ఏకపత్ని వ్రతానికి, అంటే పరాయి స్త్రీలని మాతృమూర్తులుగా చూస్తాడే తప్ప కామదృష్టితో చూడడు అన్నదానికి నిదర్శనంగా ఏమాత్రం అతడిలో దోషపూరితమైన ఆలోచన లేకపోతే మాత్రమే హనుమంతుడు చల్లబడతాడు. అంటే రాముడికి పరీక్ష పెట్టిందా? తనని పరీక్ష అడిగినందుకు తర్వాత అడిగాడు రాముడు. ముందు సీతే పెట్టింది పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గిన తర్వాత రాముడు సీతకి అగ్ని పరీక్ష పెట్టాడు. రాముడు పెట్టాడా? రాముడు పెట్టలేదు. రాముడు అసలు సీతని అగ్నిలో దూకమని అననే లేదు. అది లోకంలో ఏదో రామాయణాల్లో ఇంకో గ్రంథాల్లో రామకథ చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాని ఫలితంగా, అంటే ఎవరికి తోచిన కల్పనలు వాళ్ళు చేస్తారండి. సత్యం కొంత ఎలా ఉంటుందంటే కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్టు ఉంటాయి కొన్ని కావ్యాలు. చాలా గొప్పగా ఆ సాహిత్యానికి అనువుగా ఉంటాయి, సంగీతానికి అనువుగా ఉంటాయి, భజనలు చేసుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ వాస్తవానికి మాత్రం దూరంగా ఉంటాయి. అట్లాంటి వాటిల్లో ఊర్మిళాదేవి నిద్ర ఒకటి. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అందులో ఇక్కడ రాముడు రాముడితో అగ్నిలో దూకమని రాముడు అడగకపోయినా అగ్ని పరీక్ష కోరుతున్నాడన్న సూచన సీతాదేవి గ్రహించింది. నేత్రాతురస్య అంటే కంటి రోగం ఉన్నటువంటి వాడికి దీపశిఖలాగా నాకు ఇబ్బంది కలిగిస్తున్నావు అన్నాడు. ఓ, రాముడు నన్ను మనస్సుతో తప్పు పట్టట్లేదు. లోకాభిప్రాయం అనేటటువంటి పొర ఒకటి ఆయన కంటికి ఉంది. ఆ పొర పెట్టుకున్నట్టయితే నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే చలవ కళ్ళజోడు లోకమంతా మబ్బు పట్టినట్టుగా, ఎండిపోయిన చెట్లు కూడా చూరిస్తున్నట్టుగా కనపడుతుంది. కానీ దాని నుంచి ఒక చుక్క నీడు కూడా రావు. సిద్ధాంతం తెలుసుకోవడానికి ఇవి తెలియాలి, కానీ ఆచరణ దగ్గరకు వచ్చేప్పటికి తేడా ఉంటుంది. కనుక సీత అర్థం చేసుకుంది, రాముడికి ప్రజాభిప్రాయం అనే కంటి వ్యాధి వచ్చింది. దానిని పోగొడితే తప్ప అతడు సత్యాన్ని చూడలేడు. అందుకని ఆ వ్యాధి నివారించాలి అంటే ఎట్లా పోతుందో రాముడు చెప్పిన మాటలోనే సూచన ఉంది. ఏమిటి? అగ్ని ప్రవేశం. అందుకని లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ చితిపేర్చు అని. అందులో మళ్ళీ ఒట్టు పెడుతుంది, నేను ఎప్పుడు తెలిసి కలలో కూడా పరపురుషుణ్ణి స్పృశించకపోయి ఉన్నట్టయితే, అగ్నిదేవా నేను నీలో ప్రవేశిస్తున్నాను, దోషం ఉంటే నువ్వు నన్ను నీలో కలిపేసుకో అని చెప్పు. పరపురుషుడు గురించి ఆలోచన కూడా మనసులో లేకపోతే అంతే. వెంటనే చాలా మంది వేసే ప్రశ్న, మరి రావణుడు సీతాదేవిని ఇలా జుట్టు పట్టుకుని ఒక చేత్తో అడుగున రెండు కాళ్ళ కింద చేసి ఇలా జాగ్రత్తగా చంటిపిల్లలాగా ఎత్తుకుని తీసుకెళ్లాడు అంటే, జుట్టు పట్టుకుని స్పృశించకపోయినా మోకాళ్ళ కింద ఇలా చేతులేసాడంటే స్పృశించాడు కదా. ఆ స్పర్శ పరపురుష స్పర్శ అయిందా లేదా అలా. అందుకని వెంటనే ఏమంటుంది, మరి రావణుడు వచ్చినప్పుడు నిన్ను స్పృశించాడు కదా అని అంటారు. నిజమే, అప్పుడు నాకు స్పృహ లేదు. ఎదిరించగలిగినటువంటి సామర్థ్యం తర్వాత మాట, అసలు ఒంట్లోనే స్పృహ లేకుండా అయిపోయింది. అందువల్ల
ఉమ్, పరపురుష స్పర్శ అన్నది కలలో కూడా నాకు లేదని చెప్పి తపశ్చానుపాలన తపస్సు చేస్తూ ఉంటే, రాముణ్ణి దైవంగా భావిస్తూ ఉంటే అని చాలా ఒట్లు పెట్టి అగ్నిలో ప్రవేశించి బయటకు వచ్చింది. ఈ అగ్ని ప్రవేశం ఏదైతే ఉందో ఇది సీతాదేవి పట్ల రాముడికి ఉన్న ప్రేమకి నిదర్శనం. మనం ఏమనుకుంటాం, అగ్నిలో దూకమన్నాడు అని మనకందరూ చెప్పేస్తూ ఉంటారు. రాముడు దూకమని లేదండి, సీతాదేవే స్వయంగా నీ దూకుతానని వెళ్ళింది. అంతేగాని రాముడు దూకమని ఒక్క మాట సూచనగా కూడా అంట. మరి పోనీ అనలేదు, బాగానే ఉంది. సీతాదేవి అగ్నిలో దూకుతూ ఉంటే ఎందుకు ఊరుకున్నాడు రాముడు? ఎందుకంటే సీతని అగ్నిదేవుడు ఏమీ చెయ్యడని రాముడికి నమ్మకం. ఆ నమ్మకం ఎట్లా వచ్చింది? సీత కోసం వచ్చిన హనుమంతుడి యొక్క తోకకి పెట్టిన నిప్పే చల్లబడిపోయింది. ఆ నిప్పే చల్లగా భాషించింది, చందనం పూసినట్టు, పన్నీరు చిలకరించినట్టు హాయి కలిగించిందిట ఆ ధూపం. అటువంటి ధూపం ధూపం కాదండి, అగ్ని. అటువంటి అగ్ని పరీక్షని ఎందుకు ఆమోదించాడు రాముడు? రాముడికి సీత పవిత్రురాలు అని తెలుసు. అందుకే సీతాదేవితో చెప్పేప్పుడు, కంటి రోగికి దీపశిఖలా నా కంటికి ఇబ్బంది కలిగిస్తున్నావు అన్నాడు. ఇబ్బంది కలిగించింది సూర్యుడా, కంటి రోగమా? వేలాది మందికి ఈ వెలుగు ఇబ్బంది కలిగించకపోతే ఒక వ్యక్తి కలిగించింది అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగతమైన దుర్గుణం యొక్క కారణం. అందువల్ల ఈ సంగతి అర్థమయ్యింది, రాముడికి తెలుసు, సీతకు కూడా అర్థమైంది. రాముడు తనని ప్రజాభిప్రాయం అనేటటువంటి కంటి పొర ఉండడం వల్ల ఈ స్త్రీ నా పక్కన సింహాసనం మీద కూర్చోవడానికి తగిన అర్హత కలిగిందా లేదా అన్న సంగతి నిర్ధారించుకున్న పిమ్మట అప్పుడు కదా ఏదన్నా మాట మాట్లాడాలంటే. అందువల్ల సీతాదేవి అగ్నిలో ప్రవేశించింది. సీతని అగ్నిదేవుడు ఏమీ చెయ్యలేడు అన్న సంగతి అక్కడ ఉన్న హనుమకి తెలుసు, రాముడికి తెలుసు, లక్ష్మణుడికి తెలుసు, అక్కడ ఉన్న ఋషులందరికీ. కనుక అగ్ని ప్రవేశం చేసినప్పుడు పని ఎందుకు కోరుకున్నాడు అంటే, భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరైనా సీతాదేవిని ఒక్క చెడ్డ మాట అంటారేమో. మనిషి గురించి చెప్తూ నాలిక నరం లేదండి ఎంతైనా మాట్లాడుతుంది అంటారు. దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సీతాదేవి మీద వాకులు చెవాకులు పేలితే విని ఊరుకోగలమా మనం? ఊరుకోగలమండి? మనం మాట ఉంచండి, రాముడు ఊరుకోగలడా? ఊరుకోలేడు. అందుకని అసలు ఇక్కడి నుంచి సీతాదేవిని తీసుకువెడుతూ ఉన్న సమయంలోనే సీతకి, సీత పవిత్రురాలు, ఎటువంటి దోషం ఆవిడలో లేదు, ఏ, దోషి కాదు అని నిరూపించి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే అగ్ని ప్రవేశం చేసిందో అగ్నిదేవుడు ఈవిడ సుకుమారి, పువ్వు కన్నా సుకుమారి అని చెప్పిస్తాడు. నిర్మల హృదయురాలు, స్వచ్ఛమైనటువంటి నిర్మల హృదయం కలిగినటువంటిది, పవిత్రురాలు అని చెప్పి అగ్నిదేవుడు ఇచ్చిన తర్వాత ఎవరైనా సరే సీత పాతివ్రత్యాన్ని గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు ఉంటారా? దేన్నైనా శుద్ధి చేయడం గాని, లేకపోతే దానికి ఉన్న విలువ ఎంత అని కనుక్కోవడానికి గాని ప్రధానంగా ఉపయోగించేటటువంటి కొన్ని ఉన్నాయి. ఆ రాయి మీద గీత గీసి దాంట్లో బంగారం పాలు ఎంత ఉంది లేంది అన్నది చూస్తూ ఉంటారు, తెలుసు కదండి. అట్లాగే కొన్ని పరిస్థితుల్లో మనిషి యొక్క మనస్తత్వానికి గీటురాయిలాగా ఉండే ఉంటాయి. భవిష్యత్తులో
ఎప్పుడైనా ఎవరైనా ఆ సీత 10 నెలలు రావణుడి అంతఃపురంలో గడిపింది. మరి రాక్షసులు ఎట్లాంటి వాళ్ళు? పరధరం పరధనం పరస్త్రీ పరధనం హరణం వా సంప్రమత్యం. పరస్త్రీని పరధనాన్ని వీలైతే దొంగతనం చేసి తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోవాలి. ఒకవేళ అలాంటి అవకాశం లేకపోతే అక్కడికక్కడ అనుభవించేయాలి. ఇది రాక్షస జాతి లక్షణం. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి రాక్షస జాతిలో కామం అనేది మూర్తీభవించినట్టుగా ఉన్న రావణుడి యొక్క చెరసాలలో ఉంటే సందేహించాల్సిన అవసరం వస్తుంది కదండి. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా ఏమనిపిస్తుంది? కల్లేమో అని సందేహం వస్తుంది. అట్లాగే రావణుడి అంతఃపురంలో ఉన్న కారణంగా సీతాదేవి యొక్క సౌశీల్యాన్ని లేక వ్యక్తిత్వాన్ని, స్వచ్ఛతని, పాతివ్రత్యాన్ని అంచనా వేసేటటువంటి వాళ్ళు ఉంటారు. అలా వేసిన వాళ్ళు తెలిసి కొంతమంది దీంట్లో లోతులకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే చాలా మందికి ఆ లోతులకు వెళ్లకుండానే పైన ఉన్న విషయాలు విని సీత యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, రాముడి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి అవాకులు చవాకులు పేలడం మనం చూస్తాం. ఇవి లేకపోవడమే కారణం. మరొకటి ఆలోచన చేయకపోవడమే కారణం. ఆలోచిస్తే చాలండి అర్థమవుతుంది ఎందుకు రాముడు సీతాదేవి అగ్నిలో ప్రవేశిస్తుంటే ఊరుకున్నాడు. భవిష్యత్తులో ఎవరు కూడా సీతాదేవి రావణుడు అంతఃపురంలో ఉండడం వల్ల ఆవిడ యొక్క సౌశీల్యం తగ్గింది అని అనుకునే అవకాశం లేకుండా నిజమండి. భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరైనా రాక్షసుడైన రావణుడి అంతఃపురంలో ఉన్నది సీతాదేవి అని సులకనగా ఒక్క మాట మాట్లాడితే రాముడు భరించలేడు. అందువల్ల ఆ రకమైనటువంటి మాట సీతాదేవికి ఎప్పుడు రాకుండా రక్షించటం కోసం ఇక్కడే పనిలో పని, ఇంకా ఆవిడికి ఆ చెరసాల బాధ అవన్నీ తాజాగా ఉన్నాయి. పనిలో పని, వేడిలో వేడంటామే అనుభవించేసి ఒక మాట అంటే ఆవిడ తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నట్టయితే ఎవ్వరూ ఇక ముందు సీతను గురించి ఒక మాట అనేటటువంటి అవకాశం ఉండదు. ఇది రాముడి యొక్క ప్రణాళిక. ఎంత బాగా రక్షించాడో చూడండి రాముడు సీతాదేవి మీద ఎటువంటి అపవాదం భవిష్యత్తులో పడకుండా ఉండేటట్టు. ఆ కారణం అలా ఉంటారా అండి జనులు అంటే ఎందుకుంటారండి? పైగా ఏకపత్ని వ్రతం మొదలైనటువంటి ఆదర్శంగా చూపించాలనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి కోతులందరూ ఎట్లాంటిది? వాళ్ళ నియమం దాంపత్య ధర్మం. అన్నదమ్ముల్లో ఒకరు గనక చనిపోతే రెండో వారు వారి భార్యని చనిపోయినటువంటి వారి భార్యని తమ భార్యగా స్వీకరించే సంప్రదాయం ఉంది. పాలి సుగ్రీవుడు ఉదాహరణ. ఇక రాక్షసులు అంటారా, అసలు వాళ్ళకి నియమాలే లేవు పెద్దగా. ఒక్కొక్కడు అనేక మందిని వివాహం చేసుకున్నాడు. ఉదాహరణకి మనకి రావణాసురుడే కనపడుతున్నాడు. మిగిలిన వాళ్ళకు కూడా ఉన్నారు, అనేక మంది భార్యలే ఉన్నారు. ఇది ఈ పద్ధతి ఏదైతే ఉందో ఒక పురుషుడు అనేక మందిని వివాహం చేసుకోవడం అనేది అది వానర జాతిలో, రాక్షస జాతిలో ఇంతో అంతో మానవ జాతిలో ఉంటే గౌరవించదగినటువంటి జాతిగా మానవుడు ఆ స్థితిని పొందాలి, ఎదగాలి అన్నప్పుడు ఈ పనికిరాని వాటిని పక్కకి పెట్టాల్సిన అవసరం ఉంది. అందువల్ల
అక్కడ చూస్తున్నటువంటి వాళ్ళు కోతులు, కొండముచ్చులు, ఎలుగుబంట్లు, ఇటు పక్షాన రాక్షస జాతులు, వీళ్ళందరికీ కూడా సమన్వయం చేస్తూ మీరు కూడా గౌరవం పొందాలి అంటే ఏకపత్ని వ్రతం పాటించాలి అని చెప్పదలుచుకున్నాడు. ముందే అనుకున్నాం కదా, ఏదైనా ఒక ఉపదేశం కన్నా ఉదాహరణ ప్రభావవంతంగా ఉంటుందని. రాముడు ఈ మాట ఉపన్యాసం చెప్పిన దానికన్నా తాను ఆచరణ చేసి చూపించినట్టయితే ఎంత ఆదర్శప్రాయంగా ఉంటుంది. అది చేసినటువంటి పని కనుక, పైగా అలా జరుగుతుందా అండి అంటే జరుగుతుందనడానికి నిదర్శనం సీతా పరిత్యాగ ఘట్టం. అప్పటికి వీళ్ళు చాలా కాలం గడిపారు. సీతాదేవి గర్భవతి అయింది. నీ కోరికలు ఏమున్నాయి అంటే, మనం అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆ అరణ్యాల్లో ఉన్నటువంటి ముని కాంతలు నన్ను చాలా బాగా ఆదరించారు, వాళ్ళని ఒకసారి చూడాలనుకుంటున్నాను అని. అయ్యో, గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ కోరిక తీర్చకపోవడం తప్పు కదా అని చెప్పి ఆ కోరిక తీరుద్దామని అనుకున్నాడు. ఆ రాత్రే ఆయన విన్నాడు. గూఢచారులందరితోనూ సమావేశం పెట్టుకున్నప్పుడు అందరూ ఏదో చెప్పారు. అడిగాడు, నా గురించి ప్రజలేమనుకుంటున్నారు అని. మిగిలినటువంటి వాళ్ళందరూ, అబ్బో అద్భుతం, అలా ఉంది ఇలా ఉంది, రామరాజ్యం బాగుంది, రాముడు పరిపాలించడం బాగుంది, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు, మెచ్చుకుంటున్నారు అన్నాడు. వీళ్ళల్లో అందరూ వెళ్ళిపోయాక ఒక్కడి మాత్రం మిగిలాడు. వాడు నోరెత్తడు, మాట్లాడు, దుఃఖపడతాడు తప్ప. వాడిని ఎవరంటే భద్రుడు అనే పేరు ఉన్నటువంటి గూఢచారి. వాడు చాకిలేవాడు కాదండి, గూఢచారి. అతను నిలబడి ఉంటే, తలంచుకుని ఉంటే అడుగుతాడు, ఏదో చెప్పాలనుకుని అందరెదురుగా నువ్వు చెప్పలేకపోయావు, నేను ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పవలసింది. అది సీతకి నాకు సంబంధించిన విషయమైనా సరే ప్రజలేమనుకుంటున్నారో నాకు కావాలి. రాముడు ఎదుట అసత్యం పలకడం అన్నది జరగదు. అందుకని చాలా సార్లు అడిగించుకుని విషయం చెప్తాడు. నీ రాజ్య పరిపాలన బాగానే ఉంది, కానీ రాముడు రాజ్య పరిపాలన చేయడం చాలా అద్భుతంగా ఉంది, కానీ అని చెప్పి ప్రతిదానికి ఈ కానీ అని అనుకుంటున్నారు. ఏమిటి? ఆ చాలా గట్టిగా రాముడు బలవంతం చేస్తే చెప్తాడు. రాముడు అన్ని విషయాల్లోనూ చాలా గొప్పవాడే గాని భార్య అయిన సీతాదేవి విషయంలో మాత్రం బలహీనుడు. లేకపోతే ఒక ఏడాది రాక్షసుడి చెరసాలలో ఉండి వచ్చినటువంటి ఆవిడ్ని ఎంత హాయిగా స్వీకరించాడండి అంటారు. ఇది ఒక రాజుకు ఉండకూడని లక్షణం. పట్టాభిషేకం చేసేటప్పుడు వ్యక్తిగతమైన ఇష్టానిష్టాలు, ప్రేమాభిమానాలు అన్ని పక్కన పెట్టాలని చెప్తారు. అట్లా అన్ని తన కుటుంబ సభ్యులతో తనకున్నటువంటి సంబంధాలన్నింటినీ పక్కకు పెడితే కదా రాజు చాలా చక్కగా రాజపరిపాలన చేయగలుగుతాడు. ఒక పాలకుడికి బలహీనత ఉండకూడదు. బలహీనత ఉందంటే పాలకుడిలో ఉన్న బలహీనత మొత్తం సమాజానికి అంతా వర్తిస్తుంది. కనుక రాముడు తాను అసత్యం చెప్పను అంటాడు. ఆ మాట కాదు, ఇది ఇక్కడ అసత్యం కాదు కదా. సత్యం చెప్పమని భద్రుణ్ణి అడుగుతాడు. రాముడు ఎదుట ఎవ్వరూ అసత్యం చెప్పలేరు. అప్పుడు భద్రుడు నెమ్మదిగా చెప్తాడు, ప్రజలందరూ అనుకుంటున్నారు నీ రాజ్యపాలన బాగుంది, కానీ సీత పట్ల నీ వ్యామోహం కొంచెం ఎక్కువ అనుకుంటున్నారు అని. సీత నీ బలహీనత అనుకుంటున్నారు అని. సీత గనక బలహీనత అయినట్టయితే రాముడి రాజ్యాన్ని వశపరుచుకోవడం ఇతరులకి క్షణం. రాజైనటువంటి వాడికి బలహీనత ఉండకూడదు. ఏ బలహీనత అయినా ఉన్నట్టయితే రాజుకి అది శత్రుపక్షాలకి బలం అవుతుంది. ఉదాహరణకి
మనవడంటే ఇష్టం అనుకోండి, ఈయన్ని వశపరుచుకోవడానికి మనవడిని కనపడకుండా చేస్తారు. రాజుకి లేక అధికారికి, ఒక ప్రభువుకి లేక మంత్రికి ఒక వ్యక్తిగతమైన ఇష్టం ఉంటే ఆ ఇష్టాన్ని అనుసరించి ఆ ఇష్టాన్ని ఒక ఆయుధంగా తీసుకుని రాజు మీద యుద్ధానికి వస్తారు. కనుక రాముడికి సీత అంటే ఇష్టం అని తెలిస్తే సీత వంక పెట్టుకుని యుద్ధానికి వస్తారు. సీతకి రాముడికి సంబంధ బాంధవ్యాలే లేవని ఒక మాట అంటే వదిలేస్తారు. ఎంత ఆలోచించాడో చూడండి. రాజ్యక్షేమం ఆలోచించాడు, సీతకి మాట వస్తుందేమో అని ఆలోచించాడు. తనకి మాట రాద రాకూడదు, సీతాదేవి కూడా ఒక చెడ్డ మాట రాకూడదు అని అనుకున్నాడు. అందుకని సీతాదేవిని మళ్ళీ చూడకుండా వాల్మీకి ఆశ్రమం దగ్గర విడిచిరమ్మన్నాడు. ఎందుకని? ఇప్పుడు సీత ఏమో తాను వాళ్ళని చూడాలనుకుంది మునిపత్నుల్ని. ఇప్పుడేమో నీకేమన్నా కోరికుంటే తీరుస్తాను అంటే ఋషిపత్నుల్ని చూడాలని ఉంది అని దాన్ని వంక పెట్టుకుని పంపించే ప్రయత్నం చేశాడు. పంపించేశాడు. ప్రయత్నం ఏమిటి? అయితే తీసుకువెడుతున్నటువంటి లక్ష్మణుడికి చెప్పిన మాట ఏమిటి అంటే, వాల్మీకి మహర్షి ఆశ్రమం సమీపంలో వదిలిపెట్టిరమ్మని చెప్పి. ఇది సీతాదేవి పట్ల రాముడికి ఉన్నటువంటి ప్రేమ. ఎక్కడో ఎందుకు వదిలిపెడతారు? వాల్మీకి ఆశ్రమం దగ్గర పెడితే వదిలిపెడితే నయం. ఎందుకంటే వాల్మీకి ఆ తరువాత దశరథుడు మంచి మిత్రులు కనుక చిన్న ఇబ్బంది వచ్చిన వాల్మీకి సీతాదేవిని కన్నతండ్రి చూసినట్టు చూసుకోగలడు. దశరథుడు కూడా కోడలను అట్లాగే చూసుకున్నాడు కదా. కైకేయి నారచీరలు విసిరేస్తే సీత కట్టుకోవడం రాకపోతే రాముడు కట్టుబట్టల మీద దాన్ని కట్టి చూపెడితే సీత సిగ్గుపడుతూ ఉంటే, కట్టుకోవడం రాక సిగ్గుపడుతూ ఉంటే కోపం దశరథుడికి వచ్చింది. కులపాంసని అంటే, కులపాంసని అంటే కులానికి మొత్తానికి కూడా చెడ్డ పేరు తెచ్చేది. నీ వల్ల మా వంశమంతా చెడ్డ పేరుతో బాధపడాల్సి వస్తుంది అని చెప్పి నా కోడలు భూలోకంలో ఉన్న సుకుమారమైన సున్నితమైన భోగాలు అనుభవించటానికి తగి ఉన్నది గాని నారచీరలు కట్టుకోవడం తగింది కాదు. అందుకనే 14 ఏళ్లకు సరిపడా నారబట్టలు, దాంతో పాటుగా పెట్టుకోవడానికి సరిపోయేటటువంటి నగలు, ఇవన్నీ సీతాదేవితో పాటుగా పంపించటం జరిగింది. అంత ముద్దుగా దశరథుడు సీతాదేవిని చూసుకుంటాడు. సీత దశరథుడి మిత్రుడైనటువంటి వాల్మీకి కూడా అమ్మ రావట్లేదమ్మా. అయిపోయిందేమో.
వాళ్ళకి అయిపోయిందమ్మా. హలో. లీవ్ అవ్వండి, లీవ్ అవ్వండి. బస్ సారీ, కరెంట్ పోయింది. అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. నవీన్ గారు, నవీన్ గారు, మాకు ఇక్కడ కరెంట్ పోవడంతో హఠాత్తుగా ఆగిపోయింది. ఆ వేరే రీస్టార్ట్ చేశాను. అందరూ వెళ్ళిపోయినట్టున్నారు ఇందులో నుంచి. షల్ ఐ కంటిన్యూ ఆర్ లెట్స్ సీ నెక్స్ట్ టైం అంటారా?
మంగళం చెప్పేస్తాను లేండి, రేపు కంటిన్యూ చేసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.